మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో రాయపాటి శైలజ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. నమ్మకంతో ఎంతో బరువైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి శైలజ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అధిష్టానానికి పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని, మహిళల బాలికల సంక్షేమం రక్షణకు శాయశక్తులా కృషి చేస్తానని రాయపాటి శైలజ చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా మాత్రమే నిర్వహించారని ఆరోపించారు. మహిళలకు అండగా నిలబడి పార్టీలకు అతీతంగా సమన్యాయం చేస్తారని రాయపాటి శైలజ చెప్పారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటారని శైలజ హెచ్చరించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి, వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక